నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పానండి. మన సరదా అవతల వాడికి ప్రాణం తీసేలా ఉండొద్దు. మన సరదా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. ఈ సంక్రాంతి సీజన్ మొదలైనప్పటి నుంచి ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారండి. దేనివల్ల? చైనా మాంజాల వల్ల. మొన్న సజ్జనార్ అనే టీం వచ్చేసి మొత్తం దాడులు చేసి 1,24,00,000 వర్తున్నటువంటి ఈ చైనా మాంజాలు పట్టుకున్నారు. ఆయన ఇంకా ఉన్నాయి. ఎక్కడంటే మొత్తం పాత బస్తీలో ఉన్నాయి. ఎక్కడ ఈవెన్ నాకు తెలిసినటువంటి పర్సన్ క్రైమ్ రిపోర్టర్ ప్రముఖ ఛానల్లోనే తనని చెప్తోంది, స్టింగ్ ఆపరేషన్ చేశాం సార్, దొరికిన మెటీరియల్ కూడా దొరికి ఒక్కోడు 500 1000 రూపాయలకి అమ్ముతాడు చైనా మాంజాలు, పట్టుకున్నాం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇచ్చాం, వాళ్ళు ఇవన్నీ రెగ్యులర్ అని అమ్మంటున్నారు, మరి ఏం చేయాలి సార్ అని. ఏం చేస్తాం వాళ్ళకి తెలుసమ్మా, ఎవరు అమ్ముతారో తెలుసు, ఎక్కడ అమ్ముతారో తెలుసు, ఇంకా నీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటే, ఎక్కువ మెటీరియల్ ఉంది అనుకుంటే సజ్జనార్ కలిసి చెప్పేసి, సజ్జనార్ క్లోజ్ అయ్యాడు, క్లోజ్ చేస్తారని, మరి ఆయన కలిసి చెప్పేసి ఆయన కొంచెం ప్రొఫెషనల్ బాగానే ఉంటాడు కదా అని అన్న. ఓకే సార్ అదే చేస్తాను సార్ అన్న. మరి చెప్పారో తెలియదు. ఇప్పుడు నేను చెప్పాను, మొన్న మన దగ్గర ఈ చైనా మాని చుట్టుకొని పాపం ఎవరు పిల్లలు ఇబ్బంది పడ్డారు, పెద్దోళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో పాపం ఒక పిల్లోడు ఏకంగా సైకిల్ తొక్కున్నాడు ఆడుకుంటూ, ఆ చైనా మధ్య పీక తెగిపోయింది. ఆ పక్కన ఇంకో పిల్లడు చూసి ఇంట్లో పెద్దలు పిలుచుకొచ్చాడు, ఈలోపు ఆ పిల్లోడు చనిపోయాడు. ఇది అత్యంత ఘోరమైనది. ఏంటంటే సూరత్లో, గుజరాత్లో సూరత్లో చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్, రెహానా అయేషా. రెహమాన్ తండ్రి 36 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. రెహానా ఈ రెహమాన్ యొక్క భార్య 30 సంవత్సరాలు సంథింగ్. అయేషా వాళ్ళ పాప 10 సంవత్సరాలు. బుల్లెట్ మీద స్కూటర్ ఆర్ టూ వీలర్ మీద వెళ్తున్నారు ఫ్లైఓవర్. ఇందులో ఆ ఫ్లైఓవర్ వైర్లు గీర్లు మొత్తానికి ఆ చైనా మాంజా అతని మెడకి తర్వాత బండికి తగులుకుంది. బండి ఆపి తీసుకుంటే అయిపోదును, ఏం కాదులే అన్నట్టుగా బండి డ్రైవ్ చేస్తూనే తీస్తున్నాడు. ఫ్లైఓవర్ కదా, ఎడ్జ్కెళ్ళి గుద్దేసింది. ఆ నుంచి కింద పడ్డారు. కింద ఒక ఆటో ఉంది, ఆటో మీద పడిపోయారు. రెహానా కొన ఊపిరితో ఉంది. రెహమాన్ స్పాట్లో చనిపోయాడు, అయేషా స్పాట్లో చనిపోయింది. రెహానాని ఆసుపత్రి తీసుకెళ్లారు, అప్పటికే చనిపోయింది. ఫ్యామిలీని చంపేశారు ఈ చైనా మాంజాల వల్ల. ఏమంత ఇదిరా, చైనా మాంజాలు ఎందుకు వాడతారు? తక్కువ రేటేనా? ఆ గాలిపటాలని చైనా మాంజాతో పట్టుకొని ఇది చేస్తున్నప్పుడు వేరే గాలిపటాలు వస్తే వాటిని తెంచవచ్చు, కట్ చేయొచ్చు. ఆ శాడిజం కోసం ఇవి ఇంపోర్ట్ చేసుకుని ఎదవలు ఎవర్రా, ఎన్నిసార్లు రా. ఆ గాలిపటాలు వల్ల ఆ తాడు వల్ల, చైనా మాంజా వల్ల మన అనుకున్న వాళ్ళు, మన మనుషులకి గాయపడితే ఎలా ఉండేది ఒక్కసారి మీరు మైండ్లో ఆలోచిస్తే ఒకసారి ఇంపోర్ట్ చేసుకోర్రా. ఎందుకు ఆ రకంగా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అమ్మేసుకొని మీరేదో లాభాలు పొంది ఆడ మనుషుల్ని చంపి. దండం పెడుతున్నా, ఈ వీడియో చూస్తున్న వారిలో నన్ను అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, లేదన్నప్పుడు చైనా మాంజాలు ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు. దయచేసి వద్దండి. మన సరదా వేరే వాళ్ళ ప్రాణం తీయొద్దండి. మన సరదా ఈ సమాజానికి నష్టం కలిగించొద్దండి. మన సరదా మన వారికే పరిమితం అవ్వాలి. దానివల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్లీజ్ ఇప్పటికైనా చైనా మాంజాలు తగలబెట్టేసండి.